మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ప్రాంతాల వారీగా వరిలో ఎన్నో రకాలు సాగులో ఉన్నా ఎప్పటికప్పుడు నూతన వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేస్తున్నారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ఒకరు. 3వ మినీ కిట్ దశలో ఉన్న KNM 12368 అనే వరి వంగడాన్ని 8 ఎకరాలలో సాగు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూనారం పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రకం గుణగణాలు, దిగుబడి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నిండు కంకులతో కనబడుతోన్న ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఉంది. ఈ నూతన వరి వంగడాన్ని సాగు చేసిన రైతు వెలగపొడి రామకృష్ణ. మొత్తం 20 ఎకరాల సేద్యం ఈయనది. ఒక 8 ఎకరాల్లో సార్వాలో కూనారం 12368 అనే వరి వంగడాన్ని వేశారు. ఇది 3వ మినీ కిట్ దశలో ఉన్న రకం. గత 2 సంవత్సరాలుగా ఈ వంగడాన్ని తన క్షేత్రంలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కోతలు పూర్తవగా ఎకరాకు 35 క్వింటాల దిగుబడిని నమోదు చేసింది. దుబ్బకట్టు బాగుందని, కంకి పొడవుతో, అధిక గింజల సంఖ్యతో పాటు తుఫానును సైతం తట్టుకుని నిలబడిందంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు రైతు రామకృష్ణ. నాగార్జున సాగర్ ఎడవ కాలువ కింద ఒక 20 ఎకరాల వ్యవసాయం ఎప్పుడూ చేస్తుంటాను. దానిలో నేను ఎప్పుడూ కూడా కొత్త రకాల విత్తనాలు తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం 12368 KNM ఈ రకం 3వ మినీ కిట్ దశలో ఉన్నది. ఈ గత 2 సంవత్సరాలు కూడా పెట్టాను, కానీ రైతులకి రబీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం పెట్టి రబీకి ఇస్తున్నా. ఇది అధిక దిగుబడి కలిగిన విత్తనం, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడినిచ్చే విత్తనం కాబట్టి ఇప్పుడు యాసంకి ఇవ్వటం కోసం సిద్ధం చేసి ఉన్నాం. తుఫానికి లైట్గా ఒరిగిందే కానీ కింద పడలేదు. ఈ పొలం 8 ఎకరాలు ఈ విత్తనం వేయటం జరిగింది. 8 ఎకరాల్లో కూడా ఎక్కడో దీని అమ్మటున్న చెట్టు కింద ఉన్నది. గాలి మొదట తగిలి రోడ్డు నుంచి తగిలిన దగ్గర ఒరిగింది, కానీ పొలం ఎక్కడా పడలేదు. దీనికి దుబ్బు శాతం కూడా ఎక్కువ. కంకిలో గింజలు 400 చిల్లర ఉన్నాయి. ఇది పొట్టకుళ్ళు తెగులను తట్టుకొని, ఎండాకులు తెగులను తట్టుకొని పొలంపై పడిపోకుండా కాండం దృఢమైన కాండంతో దృఢంగా నిలబడి ఉండగలిగే వరి రకం. ప్రతి రైతుకి కూడా అనుకూలమైన విత్తనం. దీని కాల పరిమితి వచ్చేసి 125 రోజులు రబీలో వస్తుంది, 130 రోజులు ఖరీఫ్లో వస్తుంది. ఇది పాము ఇచ్చినదే 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగింది. రైతు క్షేత్రంలో ఇంకా పెరుగుద్ది స్వామి. ఎవరికైనా ఏ విత్తనమైనా రైతు క్షేత్రంలో పెరుగుద్ది. ఇది దుబ్బుకి 35 కర్రలు ఉన్నాయి స్వామి, బాగా దృఢంగా ఉన్నాయి. దీనికి పెట్టుబడి నేను దమ్ములో 1 కట్ట DAP, 1 అరకట్ట యూరియా వేశాను. దాని తర్వాత ఒక 30 కట్ట చొప్పున యూరియా వేసాను రెండోసారి. అదిగాక యూరియా టైట్ మూలంగా 30 కట్ట వేసాం. మళ్ళీ మూడోసారి అరకట్ట పొటాషు, అరకట్ట యూరియా వేసాం. ఒక్కసారి స్ప్రే చేసా స్వామి. అది కూడా కంపు నల్లి కనపడితే, కంపు నల్లికి దోమకి చాలా తక్కువ మందు, 250 రూపాయలు, ఎకరానికి 250 రూపాయల మందు, దోమ మందు, అవి 2 కలిపి ఒక్కసారి స్ప్రే చేసా స్వామి. ఆ స్ప్రే చేసేటప్పటికే ఈని చాలా వరకు తయారైంది. వర్షాల మూలంగా కొద్దిగా ఎత్తు పెరిగింది స్వామి. పైరు పెరిగినా పడలేదు. దీని గొప్పతనం అది ఉంది స్వామి. రైతు ఇది పడుతుందనే భయం లేదు స్వామి. యాసంగిలో ఇంతెత్తు పెరగదు స్వామి, తక్కువ పెరుగుద్ది. వర్షాల మూలంగా ఈ సంవత్సరం పెరిగింది, కానీ ఇది వాస్తవంగా పెరిగే విత్తనం కాదు, పొట్టి రకం. ఇది శాస్త్రవేత్తలు బాగా ఆలోచించి యాసంగిలో రా రైస్ రావాలని తీసిన విత్తనం స్వామి. ఇది యాసంగిలో రా రైస్కి వస్తుంది, మిల్లర్కి పోద్ది. ఇది చింటులో కలుస్తుంది. మిల్లర్ కూడా పచ్చి వడ్లు కూడా తీసుకుంటారు స్వామి. ఇది పచ్చి వడ్ల కింద కూడా అమ్ముకోవచ్చు. ఈ ఎలకపూడి రామకృష్ణ గారు పెట్టిన 368 తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇది దుబ్బు ఎక్కువ, పిలకలు ఎక్కువ ఉన్నాయి, గింజల శాతం ఎక్కువ శాతం ఉంది, ఎక్కువ పంట పడి దిగుబడి వచ్చే రకం ఇది. ఇది రైతులకి అనుకూలమైన పంట. నేను కూడా పెట్టుకోవడానికి సుముఖంగా ఉంది.